సత్య గారు మీరు చెప్పండి, ఇట్లా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎంత లాభం ఉంటుంది, ఎంతవరకు డబ్బులు వస్తున్నాయి? చాలామంది యువత సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు ఈ బెట్టింగ్ యాప్స్లో తమ యొక్క డబ్బులు పోగొట్టుకొని. ఐఎమ్ ఆల్వేస్ ఎగ్నెస్ట్ బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అనేది మన ఇండియాలో నేరం. ముఖ్యంగా మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడాను బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయమని ఎవరు చెప్పలేదు. వాళ్ళు జైల్లో వేసినా కానీ తప్పులేదు. ఒకప్పుడు మనకు తీసుకుంటే పాండవుల్లో ధర్మరాజు ఆయన కూడా బెట్టింగ్స్ చేసేవాడంట, యుద్ధాల మీద జూదం ఆడేవంట. సో అక్కడ నుండి మొదలైంది ఈ బెట్టింగ్ అనేది. సో ఇది రాంగ్. ఇది ఆయన అట్లా బెట్టింగ్ చేయబట్టి ధర్మరాజు దుర్యోధనుడు శకుని చేతిలో ఓడిపోయాడు, చిచ్చిత్ అయిపోయాడు, బ్యాడ్ నేమ్ కూడా తెచ్చుకున్నాడు. సో అప్పటి నుండి ప్రారంభమైంది బెట్టింగ్ అనేది. ఈ హర్షాయ్ అనే వ్యక్తిని నిజంగా కర్ణుడు అనుకున్నాను, దానకర్ణుడు అనుకున్నాను, ఒక రాబిన్ హుడ్ అనుకున్నాను. రాబిన్ హుడ్ అంటే అందరికీ తెలుసు కదా, డబ్బుని వాళ్ళు పట్టకొట్టి పేదవాళ్ళకి పెట్టేవాడు రాబిన్ హుడ్. అలాగే వీరప్పన్ అనే వ్యక్తి కూడా ఇట్లానే చేసేవాడని విన్నాను. కానీ ఆయన చేసింది కూడా తప్పే. ఏనుగుళ్ళు చంపేయడము, ఆ చర్మాలు దంతాలు అమ్మేయడం, అది పేదవాళ్ళు పెట్టడం చేసేవాడంట. కొంతమంది ఆయన దేవుడు అనేవారు. సో ఈ నిజంగా దానకర్ణుడు అనుకున్నాను. ఈ మధ్యన ఇప్పుడు యువ సామ్రాట్ రవి అని ఆయన ఎన్ఆర్ఐ కదా, అమెరికా నుండి వచ్చాడు. ఆయన మొత్తం అంతా బట్టబయలు చేసేసాడు. హర్షాయ్ నేను ఒకసారి కలిశాను, 2 times కలిశాను. నేను ఉప్పలపాలెం మేమంతా వైజాగ్లో. అడిగాను నేను ఒక క్వశ్చన్, ఇప్పుడు నువ్వు ఇంత దాన ధర్మాలు చేస్తున్నావు కదా, ఈ ఫిలాంథ్రోపిక్ వర్క్స్ అని, నేను కొంతమంది నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నావు అంటున్నారు, కొంతమంది ఏమో లేదు నువ్వు యూట్యూబ్లో మంచి కంటెంట్లు పెట్టి ఆ డబ్బులు పంచుతున్నావు అంటే, లేదు నేను బెట్టింగ్ యాప్స్ ఏం ప్రమోట్ చేయడం లేదా అని చెప్పాడు ఆయన. సో ఏది ఏమైనా కానీ ఈ బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి, వీళ్ళు ఒక 10 రూపాయలు పెడతారు ప్రజలకి, అక్కడ 100 కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, 100 మంది సూసైడ్ చేసుకుంటున్నారు. అర్థమవుతుందా? చాలా ఉన్నాయి బెట్టింగ్ యాప్స్. నేను ఎక్కడో విన్నాను, విజన్ అని, కుబేరా అని ఏవే ఉన్నాయంట, నేమ్స్, భూమ్ అని, ఇవన్నీ కూడాను. ఈ బెట్టింగ్ యాప్స్ ఏం చేస్తున్నారు, ఒక 1000 రూపాయలు పెడుతున్నారు, 50,000 వస్తాయని ఆశ అనమాట. ఇప్పుడు బెట్టింగ్ యాప్ ఇప్పుడు క్రికెట్ తీసుకుందాం, ఇండియా వర్సెస్ పాకిస్తాన్. అందరూ ఏం చేస్తున్నారు, ఇండియా మీదే పెడతారు డబ్బులు వస్తాయని, పాకిస్తాన్ మీద ఎవరు పెట్టరు. అట్లా ఆశ పెట్టేసి ఏం చేస్తున్నారు, మన దగ్గర డబ్బులు లాగేసుకుంటున్నారు, మనకేం డబ్బులు రావడం లేదు. గెలిచినట్టే గెలుస్తున్నాము, ఆ విత్డ్రా చేసేటప్పుడు 1 రూపాయి కూడా మనకు రావడం లేదు. సో ఈ బెట్టింగ్స్ అనేది ఇది డ్రగ్స్ కంటే చాలా డేంజరస్. ఇది పేదవాళ్ళు కడుపు కొట్టి మళ్ళీ పేదవాళ్ళకే పెడుతున్నాడు హర్షాయ్. అక్కడ ఎంతమంది సూసైడ్లు చేసుకుంటున్నారు ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి. చేసే మంచి పనితో పాటు ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ఎక్కువగా తన ఫాలోవర్స్ లైక్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఆడుతున్నారు. నేను యువ సామ్రాట్ రవి గారు అని పేరు, యుఎస్ నుండి వచ్చారు. ఆయన చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఆయన ఏంటంటే ఒక 100 కుటుంబాలు కూల్చేస్తున్నాడు. ఎవరు, హర్షాయ్. ఒక 10 కుటుంబాలకు పెడుతున్నాడు. ఏమిటి లాభము? 100 కుటుంబాలు ఏ విధంగా కూల్చుతున్నాడో చెప్తున్నాను. ఆ 100 కుటుంబంలో ఉన్న పిల్లలందరూ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెడుతున్నారు, ఇంకా అప్పుల పాలు అయిపోతున్నారు, లక్షలు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. అక్కడ 100 కుటుంబాలు కూలిపోయినాయా? ఈయన వచ్చి ఒక 10 కుటుంబాలకు ఏదో ఇల్లు కట్టడమో, ఒక రోడ్డు వేయడమో, ఒక స్కూటీ కొని ఇవ్వడమో చేస్తున్నాడు. సో అది చాలా రాంగు. ఇన్ని రోజులు కూడా ఈ హర్షాయ్ని ఒక కర్ణుడు, ధర్మరాజు, రాబిన్ హుడ్ ఇంకేదో అనుకున్నాడు, కానీ ఈయన వీరప్పని కన్నా డేంజర్ ఉన్నాడు. ఆయన తక్షణమే అరెస్ట్ చేయాలని నేనైతే డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది కుటుంబాలను కూల్చేసి ఆయన ఈరోజు బయటకు వచ్చేసి ఇట్లా పంచడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఎవరైనా నిజాయితీగా సంపాదించి ఆ ₹1,00,000 సంపాదించి ఒక 1,000 రూపాయలు పెట్టండి ప్రజలకి, అది అంగీకారయోగ్యం. అంతేగాని ఒక 100 కుటుంబాలు కూల్చేసి 100 మందిని చంపేసి వాళ్ళ శవాల మీద పునాదులు వేసుకొని కుర్చీ వేసుకొని నేనే కింగ్ను, నేనే ఒక సినిమా హీరోను, ఫ్యూచర్ పొలిటీషియన్ అన్నట్టు ఈ హర్షాయ్ బిహేవ్ చేస్తున్నాడు. ఆయన బిహేవియర్ నాకు మొదలే నచ్చలేదు. ఉప్పలబాలు కలిసినప్పుడు ఆయన చాలా రూడ్గా బిహేవ్ చేశాడు అనమాట. నేను అడిగిన ఒకే ఒక క్వశ్చన్ ఇదే అనమాట, నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నావా, లేకపోతే నీ యూట్యూబ్లో మంచి కంటెంట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నావు అంటే, యూట్యూబ్ ద్వారా వస్తుంది, నాకు 4-5 ఛానళ్ళు ఉన్నాయి, నెలకి 50-60 లక్షలు అలా చెప్పకూడదు కానీ అని సగం చెప్పాడు ఆయన. నాకు అప్పుడే అర్థమైంది. ఆయన చూస్తే ఆయనలో నాకు ఒక ధర్మరాజు కానీ, ఒక కర్ణుడు కానీ, ఒక రాబిన్ హుడ్ లాంటి వాళ్ళు ఎవరు కూడా, నాకు సోను సూద్ కానీ కనిపించలేదు. ఆయన చేసిన చాలా తప్పు. ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం అనేది నేరము. తక్షణమే పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అండి ఆంధ్రాలో ఆత్మహత్యలు చేసుకున్నారు కుర్రకారు, ఈ బెట్టింగ్లో డబ్బులు పెట్టేసి 1 రూపాయి రాక లక్షలు అప్పులైపోయి ఇంటి దగ్గర చెప్పక ఎన్నో ఉన్నాయి బెట్టింగ్లో రకాలు. ఈ క్యాషినో ఏదో అంటారు, క్రికెట్ అంటారు, ఈ రమ్మీ గేమ్స్ అంటారు, ఈ రకరకాలు. నేను ఎందుకంటే ఇప్పుడు బెట్టింగ్ ఆడలేదు కాబట్టి నాకు తెలియదు. మా ఫ్రెండ్ కూడా ఒక అబ్బాయి ఆడుతుంటాడు, ఫేస్బుక్ స్టార్. నేను చెప్తాను వద్దురా, నేను చాలా న్యూస్లు వింటున్నాను, అటు సైడు ఢిల్లీ, ముంబై, కలకత్తా అటు సైడు చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారంట, దీనికి నువ్వు ఎడిక్ట్ అయిపోక అని చెప్తుంటాను. ఫేస్బుక్ స్టార్ కూడా లేదన్నా ఓన్లీ క్రికెట్ మీద నేను బెట్టింగ్ వేస్తున్నాను, డబ్బులు వేస్తున్నాను అంటాడు. ఒకరోజు చూస్తే వాడి డబ్బులు ఎక్కువనే ఉంటాయి అకౌంట్లో,
వేలకు వేలు ఉంటే ఒకరు చూస్తే ₹1 ఉండదు. సో బెట్టింగ్ అనేది ఇది చాలా నేరం, అది ఇట్స్ ఎ క్రైమ్. హర్ష సాయి ఒక్కడే కాదు, రిమైనింగ్ చాలా మంది కూడా ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు పెయిడ్ ప్రమోషన్ పేరుతోటి ఈ బెట్టింగ్ యాప్స్ని. చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, తర్వాత బిగ్ బాస్లో వాళ్ళ పేర్లు కూడా చాలామంది పేర్లు వచ్చాయి. నిజమెంతో అబద్ధమెంతో కానీ హర్షాయ్ పేరు వచ్చింది, అలాగే బన్నీ సన్నీ యాదవ్, భయ్యా సన్నీ యాదవ్ ఆయన పేరు వచ్చింది, వినయ్ కుయ్య పేరు వచ్చింది, టేస్టీ తేజ పేరు వచ్చింది, విజ్జుగౌడ్ పేరు వచ్చింది. వీళ్ళందరి పేర్లు వస్తున్నాయి, నేను వింటున్నాను. ఏదైనా వీళ్ళందరూ నిజంగా ఈ బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేస్తే మాత్రం వీళ్ళందరూ కూడా శిక్షార్హులే. ఈ మధ్యకాలంలో మనం చాలా మంది చూస్తున్నాం, డబ్బు కట్టలు ఇలాగా చూపిస్తున్నారు, లేకపోతే ఐఫోన్లు ఇలా చూపిస్తున్నారు. అంటే మేమంతా బిచ్చగాళ్ళమా నేను అడుగుతున్నా. మేమంతా బతకడం లేదా? మేమంతా యూట్యూబర్సే కదా, మేము కూడా యూట్యూబ్ ఆర్టిస్టులే కదా, మేము బతకడం లేదా? ఇలా డబ్బులు కట్టలు చూపించడం అంటే ప్రజలు బిచ్చగాళ్ళ? ఐఫోన్లు చూపించడం వాళ్ళు ఏమి అంతా బూటకం, నాటకం అంతే. ఒకప్పుడు వీళ్ళకి సిగరెట్ ప్యాకెట్ కూడా డబ్బులు ఉండేవి కాదు కొంతమందికి, ఇప్పుడు కట్టలు వచ్చేసాయి అనమాట చేతుల్లోకి. ఎలా వచ్చాయి నాకే అర్థం కావడం లేదు. గోల్డ్ చైన్లంట, ఐఫోన్లు 10 పేరు చేస్తున్నారు, ఆ లోపల ఫోన్లు ఉన్నాయో డొక్కులు ఉన్నాయో తెలీదు. 500 నోట్లు కట్టలు పెడుతున్నారు, 2000 నోట్లు కట్టలు పెడుతున్నారు, గోల్డ్ పరుస్తున్నారు. అసలు ఇదంతా ఏంటి? ప్రాపర్గా ఇదంతా కూడా ఎంక్వైరీ చేయాలి గవర్నమెంట్. అసలు ఒకప్పుడు వీళ్ళకి సిగరెట్ ప్యాకెట్కే డబ్బులు లేవు కదా, ఏవో సెకండ్ హ్యాండ్ కారులో తిరిగేటోళ్ళు వీళ్ళందరూ, డొక్కు కారులో. ఈ డబ్బు అంతా ఎక్కడ వచ్చింది? గవర్నమెంట్ కూడా ప్రాపర్గా వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి, ఎంక్వైరీ చేసి. అంటే వేరే రకరకాల ప్రమోషనల్ పేరుతో ఎక్కడైనా డబ్బు సంపాదిస్తున్నారని చెప్పి యాక్షన్ తీసుకోవడానికి రీజన్ ఖచ్చితంగా. ఒకప్పుడు వీళ్ళకి ఏమీ లేదు కదా, ఈ 6 months గ్యాప్లోనే ఎంత ఎలా వచ్చింది వీళ్ళకి అనేది యాక్షన్ తీసుకోవాలి వీళ్ళందరి మీద కూడా, నిజంగా చెప్తున్నాను. అలాగే నేను కూడా చాలామంది, నన్ను టీం లీడర్ అంటారు కదా మా టీంకి, నేను చాలామందిని కొంతమంది దగ్గర తీసుకెళ్ళాను, నేను ఎంట్రీస్ అన్నీ చేయించాను. నేను వాళ్ళు కూడా ఇల్లు కట్టేస్తామన్నారు. వీళ్ళకి ఐఫోన్లు ఇచ్చి, బాలుకే ఒక యూట్యూబర్ ఐఫోన్ ఇస్తా అన్నాడు ఇలా. అలాగే కుర్చీ తాతకు కూడా ఒక ఇల్లు కడతామన్నారు ఇలా. ఇప్పుడు కుర్చీ తాత మా ఇంటికి వచ్చి రాలి చూస్తున్నాడు నాకు ఇల్లు ఇప్పి అని. అలాగే అగ్గిపెట్టి మచ్చకు కూడా ఇల్లు కట్టిస్తామన్నారు, కట్టేయలేదు. అలాగే లక్ష్మమ్మకు ఉంది కదా, రాకేష్ మాస్ థర్డ్ వైఫ్, ఆమెకు కూడా ఒక ఇల్లు ఇస్తామన్నారు. ఇలాగ అన్ని ఫేక్ ప్రామిస్, డబ్బు కట్టలు చూపించడము, సెల్ ఫోన్లు చూపించడము, గోల్డ్ చైన్లు చూపించడం, ప్రజలు నిజంగా మభ్య పెడుతున్నాడు. ప్రజల్ని బిచ్చగాలు చేస్తున్నారు. ఏమంటున్నారు తెలిసిన? అది కూడాను, నీకు డబ్బు కట్ట 50,000 కట్ట కావాలా అంటే మీరు మా ఏంటది కాదు, ఒక యాప్ ఉంది, అది మామూలు దీనిలాగానే వాట్సాప్ లాగానే ఒక యాప్ ఉంటుంది, వాట్సాప్ లాగా ఉంటుంది ఒక యాప్, టెలిగ్రామా. మీరు మా టెలిగ్రామ్ యాప్లో జాయిన్ అవ్వండి, లేకపోతే మా ఇన్స్టాగ్రామ్లో లైక్ కొట్టండి, కామెంట్ కొట్టండి అంటున్నారు. ఈ టెలిగ్రామ్లో వీళ్ళ గ్రూప్లో, ఆ టెలిగ్రామ్ గ్రూప్, ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లో అయితే మహా అయితే ఒక 1000 మంది 2000 మంది, ఈ టెలిగ్రామ్ గ్రూప్లో ఒక 1,00,000 మంది జాయిన్ అయిపోతున్నారు వీళ్ళ మాటలు విని. వాళ్ళనేమో లాగుతున్నారు ఇందులోకి, బెట్టింగ్లోకి. ఇగో దీని మీద ఇంత 1000 కాయు, దాని మీద 2000 కాయు, దీని మీద 10,000 కాయు, నీకు 50,000 వస్తాయి, ₹1,00,000 వస్తాయి అంటున్నారు. జాయిన్ అవ్వమంటున్నారు. జాయిన్ అయినప్పుడు ఏదో ఇస్తున్నారు, ఒక 500, 1000, ఒక ప్రభుత్వం ఏవో ఇస్తున్నారు. ఈ తెలియక ఏం చేస్తున్నారు, ఒక 50,000 కాస్తున్నారు అప్పు తెచ్చి, లేకపోతే గోల్డ్ చైన్, మొబైల్ అక్కడ పెట్టి తెస్తున్నారు. అక్కడ గెలిచినట్టే ఉంటుంది, కానీ ₹1 కూడా విత్డ్రా అవ్వడంలా. అంటే మీ డబ్బును మేము డబల్ చేస్తాము, రెట్టింపు చేస్తామని మా గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వమంటున్నారు. జాయిన్ అయిన తర్వాత ఇందులో జోదంలోకి, ఈ ధర్మరాజు జోదం ఉంది కదా, ఈ ధర్మరాజు జోదంలోకి లాగేస్తున్నారు వాళ్ళని. నేను అనుకుంటున్నాను, అప్పుడు అనుకున్నాను, ఇదేంటి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వమంటున్నారు ఏంటి అనుకున్నాను నేను. అక్కడికి వెళ్ళి చూస్తే చాలామంది, లక్షలాది మంది ఉంటున్నారు. వాళ్ళకేమో మళ్ళీ ఏమో ఇట్లా చేస్తున్నారు అనమాట. దాని మీద బెట్టింగ్ కాయండి, దీని మీద బెట్టింగ్ కాయండి, మీరు కోటీశ్వరులు అయిపోతారు, లక్షాధికారులు అయిపోతారు అంటున్నారు. సో జనాలు మోసం చేస్తున్నారు, ముఖ్యంగా యువతకిని మోసం చేస్తున్నారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది మాత్రం నిజంగా బెట్టింగ్ కాసేవాడిని వదిలేయాలి నిజంగా. కానీ ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారు ఎవరైతే యూట్యూబర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి. అంటే ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసి వాళ్ళైతే జైల్లో ఖచ్చితంగా వేయాలి. చాలామంది ఎవరైతే చనిపోయారు ఈ బెట్టింగ్లు కాసి, లక్షలాది మంది చనిపోయారు దేశవ్యాప్తంగా, వాళ్ళందరూ కూడా తగు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను.